ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దానిని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనూ, డబ్బుతోనూ, పరపతితోనూ కొనుక్కోలేం. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒక రోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్లకు కష్టాలు ఏమీ లేవని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉందని అర్థం. నీ ఉనికి ఉండాలంటే ప్రశ్నిస్తూ ఉండాలి. నీ బ్రతుకు సాగాలంటే ఎదిరిస్తూ పోవాలి. నీకు ఆనందం కావాలంటే నీ విలువ తెలియని వాళ్ళని వదిలేయాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. కష్టపడి పని చేసేవాడికి అవకాశాలు వాటి అంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ ప్రమాదకరం. గుర్తుంచుకోండి. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడపుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు. బెదిరించే వారందరూ బలవంతులు కాదు. నమ్మకం అనేది ఒక బలం. అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక్క మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకి కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే మీ గురించి మీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదము లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే. వేరే మార్గం లేదు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడు ఎక్కువ గంటలు పడుకుంటాడు.